ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th June 1998. అంటే జూన్ 17 1998 వారం. అంటే ఇక్కడ మంత్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చాడు, కానీ వారంలో ఏ రోజు కనుక్కోమంటున్నాడు. క్వశ్చన్ని మనం కనుక పర్ఫెక్ట్గా చదవకపోతే, అర్థం చేసుకోకపోతే ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకి జూన్ డేట్ తీసుకుందాం. ఫస్ట్ 17. నెక్స్ట్ జూన్ వచ్చేసి ఇక్కడ మంత్ కోడ్ చూడండి. ఇక్కడ మంత్ వచ్చేసి మనకు జూన్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ వచ్చేసి 5th కోడ్ తీసుకున్నాం. సో అదేవిధంగా ఇయర్, సో 98 అన్నాడు కాబట్టి 1900. చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్స్ ఎలా చేస్తామంటే ఎవ్రీ 100 ఇయర్స్లో మనకు ఆర్డినరీ 98 + 2 అయితే 100 అవుతుంది. కాబట్టి ఇంకొక లీప్ ఇయర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి 24 లీప్ ఇయర్స్ తీసుకున్నాం. సో 7తో డివిజబుల్ చేస్తే మనకి 11/7 వస్తుంది, వచ్చేసి 4 వస్తుంది. 4 అంటే ఇక్కడ మళ్ళీ డే తీసుకోవాలి. ఇక్కడ డే అంటే చూడండి వెనస్డే వస్తుంది. సో 4 అంటే ఆన్సర్ ఈజ్ వెనస్డే. సో ఈ విధంగా మనం సెకండ్ వన్ చూద్దాం. సో వాట్ వాజ్ ద డే ఆఫ్ తీసుకోండి. ఇది మనకు క్లియర్గా అర్థమైనప్పుడు మాత్రమే మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ డేట్ తీసుకుందాం 26. మంత్ సెప్టెంబర్ ఇచ్చాడు, సెప్టెంబర్ కోడ్ తీసుకుందాం. జూన్ కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 6. 1956 అంటే 1900 నుంచి మనకి ఎంత కోడ్ 0 + 56లో మనకి ఎన్ని ఉంటాయంటే 56 ÷ 4 చేస్తే ఎన్ని సంవత్సరాలు అంటే లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలి మనం 56. ఇప్పుడు బై డివిజబుల్ బై 7. క్లియర్ పోతుంది. వెనస్డే వస్తుంది. 4 అంటే కోడ్ ఎంత, వెనస్డే. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ఏమంటున్నాడు 1856 15th డేట్ వారంలో ఏ రోజు. ఏమడుగుతున్నాడు? సో డేట్ ఇచ్చాడు, ఆగస్టు, ఇయర్ ఇచ్చాడు, ఆ డేట్కి సంబంధించి వారంలో ఏ రోజు అని అడుగుతున్నాడు. సో దీనిపైన ఏ విధంగా చేయాలి అని అంటే వెరీ క్లియర్. ఇక్కడ చూడండి, మళ్ళీ డేట్ తీసుకుందాం 15 ప్లస్ ఆగస్ట్ వచ్చేసి మనకి వీక్ కోడ్ జూన్ పెట్టుకుంటే జూలై, ఆగస్ట్. ఆగస్ట్ వచ్చేసి 3 ప్లస్ 1856. చూడండి ఇయర్ కోడ్ వచ్చేసి ఎంత, 2. మళ్ళీ అగైన్ మనకు
ఈ 2 ఇయర్స్ని ఎన్ని సంవత్సరాలు అనేది తీసుకుంటే 56, 56లో ఎన్ని ఇయర్స్, ఎన్ని 56 టోటల్ బై 7 డివిజబుల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది 7 2 జా. సో 15 + 3 18 + 2 18 + 2 20 20/7 7 2 జా 14 అంటే మనకు 6 వీక్ కోడ్ ఏదో చూడండి, ఇక్కడ వీక్ వచ్చేసి 6 అంటే ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. డేలో వారం అడిగితే వారంలో డే చూడండి. మనం కనుక అంటే ఏమడుగుతున్నాడు, 29 జూలై వారం ఏ రోజు. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. వెరీ సింపుల్ కదా. మనకి కోడ్స్ కనుక గుర్తుంటే, ఈ కోడ్స్ కనుక గుర్తుంటే వెరీ సింపుల్. చూడండి, డేట్ ఇచ్చాడు 29 ప్లస్ జూలై కోడ్ మనకు తెలుసు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై. జూలై కోడ్ వచ్చేసి 0 ప్లస్ ఇయర్ కోడ్ వచ్చేసి 1900 to 99 0 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అనేది కూడా మనం ట్రై చేయండి. 88 డివైడెడ్ బై 4 4 2 జా 4 2 జా. సో 22 లీప్ ఇయర్స్ బై డివిజబుల్ బై 7, ఎందుకంటే వీక్ 7 days కాబట్టి 7. సో ఇక్కడ చూడండి 29 7 days కాబట్టి 7. సో ఇక్కడ చూడండి 1 మిగులుతుంది 0 0 88 7 1 జా 8 18 7 2 జా 14 by 7. 1 + 4 + 1 6/7. చూడండి ఇక్కడ 6/7 అంటే మనకు పోదు కాబట్టి 6ని మనం తీసుకుంటాం. 6 కనుక డే యొక్క కోడ్లోకి మనం వస్తే చూడండి, 6 అంటే ఫ్రైడే మనకు ఇమీడియట్గా రావాలి. 6 అంటే ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. 27 డిసెంబర్ 1986. చూడండి, మనకి దీన్ని తెలుగులోకి అర్థం చేసుకోండి. 27 డిసెంబర్ 1986 ఇచ్చాడు. మంత్ కోడ్ వచ్చేసి డిసెంబర్ 6 ప్లస్ 19 ఇయర్ కోడ్ వచ్చేసి 0. సో 86/4 బై డివిజబుల్ బై 7. సో ఇక్కడ చూడండి 7 3 జా 2 6 6 + 6 12. అంటే 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య గరిష్ట అంతరం అడుగుతున్నాడు. సో 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య గరిష్ట అంతరం అంటే
ఒకసారి ఆలోచించండి, లీప్ ఇయర్ అంటే ఏంటి? ఎవ్రీ 4 ఇయర్స్కి 4 ఇయర్స్. సో ఎవ్రీ 4 ఇయర్స్కి మనకు తెలుసు లీప్ ఇయర్ అంటాం. సో దీంట్లో భాగమే లీప్ ఇయర్ అంటే సెంచరీ మస్ట్ డివైడెడ్ బై 400తో ఉన్నది మాత్రమే సెంచరీ లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే సెంచరీ లీప్ ఇయర్ కాదు. ఎగ్జాంపుల్ 2000, 1600. సో ఇట్లా మనం తీసుకున్నట్టయితే 400తో డివిజబుల్ అయ్యే ప్రతి సెంచరీ ఇయర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. సో మరి చూద్దాం గరిష్టంగా మనకి లీప్ ఇయర్ మధ్య, 2 లీప్ ఇయర్స్ మధ్యలో గరిష్ట అంతరం ఎప్పుడు వస్తుందో మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 1896 తీసుకుందాం. ఇది లీప్ ఇయరా సార్? చూద్దాం. సో ఇది లీప్ ఇయర్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ 4 ఇయర్స్కి, అంటే 4 ఇయర్స్ యాడ్ చేస్తే 1900, మళ్ళీ 1904. సో ఈ విధంగా లీప్ ఇయర్ ఉంటుంది. సో మరి ఇక్కడ సెంచరీ వచ్చింది కాబట్టి ఈ సెంచరీ 400తో డివిజిబుల్ అవుతుందా చూడండి. అవుతుందా? 1904లో డివిజబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇక్కడ 1900 అనేది లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇయర్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇయర్స్, అంటే ఇక్కడ 8 ఇయర్స్, 2 లీప్ ఇయర్స్ మధ్యలో అంతరం 1900 దగ్గర వస్తుంది. కాబట్టి మనకి గరిష్టంగా వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 8. ఆన్సర్ ఈజ్ 8. ఇది ఎప్పుడు మారదండి. సో వెరీ క్లియర్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది రేరుగా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య గరిష్టాంతరం అనగానే ఏదో 2 లీప్ సంవత్సరాలు వేసుకుంటారు. వేసుకొని వారు రెండింటి మధ్యలో చేస్తే మనకు 4 వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 4 అని అవుతూ ఉంటారు. కాదండి. సో ఇది మనకి ఇక్కడ తెలిసి ఉండాలి. 400తో డివిజబుల్ చేసేది సెంచరీ లీప్ ఇయరా కాదా అనేది. ఈ 400 నాట్ డివిజబుల్ అయినప్పుడు సెంచరీ అనేది లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఇక్కడ 96, మనకి ఇక్కడ 900 4 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్, 8 ఇయర్స్ అనేది మనకు వస్తాయి. ఓకే, దీని కనుక మనం చూస్తే ఇక్కడ 300 అడిగాడు కాబట్టి 100కి 24 అని అంటే 300కి 3 × 24 72. సో ఆన్సర్ వచ్చేసి మనకు 72 లీప్ ఇయర్స్ వస్తాయి. సో అదేవిధంగా సేమ్ 400 ఇయర్స్కి అడిగిండి అనుకుందాం, 800 ఇయర్స్కి అడిగిండి అనుకుందాం. సో 400 ఇయర్స్ కంటే ఎంత చూడండి, చేసేసి ఆన్సర్ ఇస్ 96. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మనం ఇందాకే ప్రాబ్లంలో మనం చెప్పాము. సో 400 అనేది సెంచరీ కాబట్టి 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది. సో మనం 400 చేత డివిజబుల్ అయ్యే సెంచరీ ఇయర్స్ అన్నీ కూడా లీప్ ఇయర్స్ అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ 800 కావచ్చు, 1200 కావచ్చు, 1600 కావచ్చు, 2000 కావచ్చు. సో ఈ విధంగా మనం 400తో డివిజబుల్ అయ్యేటువంటి సెంచరీ ఇయర్ ఏదైనా కూడా లీప్ ఇయర్ కాబట్టి, సో ఇక్కడ 100కి 24 లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు, సో ఇక్కడ 400 లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక లీప్ ఇయర్ని యాడ్ చేస్తున్నాము, అంటే ఆన్సర్ ఈజ్ 90. ఇక్కడ 800కి వచ్చేసి మనం 4 × సేమ్ 8 × 24 సర్చ్ చేయండి. 192. సో 192 అని అంటే ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? సో 400తో డివిజబుల్ చేస్తే
2 లీప్ ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి +2 194 లీప్ ఇయర్స్ 800 ఇయర్స్లో వస్తాయి. 400 ఇయర్స్లో 97 లీప్ ఇయర్స్ వస్తాయి. 300లో 72 వస్తాయి. 200 అని అంటే క్లియర్గా మనకు తెలుసు 200 × 2 × 24 అంటే 40. ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి అనేది మనకు క్లారిటీగా ఉంటుంది. ఇది మాత్రం మేజర్గా ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుండాలండి. వెరీ సింపుల్. ఒకటి 100 ఇయర్స్లో ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని, లీప్ ఇయర్స్ ఎన్ని. ఆర్డినరీ ఇయర్స్ వచ్చేసి 76, లీప్ ఇయర్స్ వచ్చేసి 24 ఉంటాయి. సో అదేవిధంగా సెంచరీ ఇయర్ ఏదైతే ఉంటుందో 100 కావచ్చు, 200, 300, 400 అట్లా 2000 ఎలా అంటే 400 చేత డివిజబుల్ అయ్యేటువంటి ఎవ్రీ సెంచరీ ఇయర్ వచ్చేసి లీప్ ఇయర్ అనేటువంటి కండిషన్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడ 400 లీప్ ఇయర్ కాబట్టి ఎక్స్ట్రా ఒక లీప్ ఇయర్ యాడ్ అవుతుంది 97. 800కి అయితే 2 యాడ్ అవుతుంది, 1200కి అయితే 3 యాడ్ అవుతుంది. సో ఈ విధంగా 1600లో 400తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 4 ఎక్కువ లీప్ ఇయర్స్ యాడ్ అవుతాయి. సో 1600 అని అంటే 16 × 24. సో 384 అవుతుంది. 384 + 4 అంటే 388 లీప్ ఇయర్స్ మనకి 1600 ఇయర్స్లో వస్తున్నాయి. సో ఒక్కసారి చూడండి, అంటే ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి అంశాన్ని కనుక క్లియర్గా మనం చేయగలిగితే ఈజీగా మనకు ఆన్సర్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం ఇయర్స్లో నుంచి లీప్ ఇయర్స్ని ఈ మెథడ్లో కనిపెట్టాలి.